దేవరపల్లి మండలం యర్నగూడెం పోతవరం బీటీ రోడ్ నిర్మాణ పనులకు రాష్ట్ర హోం విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి డాక్టర్ తానేటి వనిత కొబ్బరికాయ కొట్టి శంకుస్థాపన శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. ఈ రోడ్డు నిర్మాణం వద్ద చాలా గ్రామాలకు ఉపయోగకరంగా ఉంటుందన్నారు. దేవరపల్లి మండలంలో యార్నగూడెం పోతవరం రోడ్డు నిర్మాణానికి సీఎం జగన్మోహన్ రెడ్డి 1,43,00,000 రూపాయల నిధులు విడుదల చేయడం జరిగిందన్నారు. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా లబ్ధిదారులకు సంక్షేమ పథకాలు అందించడంతో పాటు గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారన్నారు. గోపాలపురం నియోజకవర్గంలో అన్ని రహదారులను అభివృద్ధి చేశామని, ఇంకా ప్రజలకు ఎటువంటి అవసరాలు ఉన్నా వాటిని పరిష్కరించేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. మళ్లీ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి చేసేందుకు పార్టీ నాయకులు, కార్యకర్తలు సంసిద్ధం కావాలన్నారు. ఆమె వెంట పలువురు అధికారులు, ప్రజాప్రతినిధులు ఉన్నారు. ఈ రోజున వాటి రెండింటికి కూడా శంకుస్థాపన చేయడం జరిగింది. అంటే అతి తక్కువ కాలంలోనే జగనన్న ఈ రోజున ఈ రోడ్ల శాంక్షన్స్కి కావాల్సిన నిధులు సమకూర్చడం, అలానే టెండర్స్ వేయడం, రీటెండరింగ్ జరగడం అంతా కూడా అంటే మేము ఈ ఎలక్షన్ కోడ్ ఏమైనా అడ్డొస్తుందేమో అని కొంచెం భయపడ్డాం. కానీ ఎక్కువగా ఈ అన్నగూడెం నుండి ఈ రోడ్డు యూజ్ చేసుకునేది అన్నగూడెంలో ఉన్న రైతాంగం అంతా కూడా యూజ్ చేయడం జరుగుతుంది. అందులో మధ్యలో ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ ఒకటి ఉంది. దానికి వెళ్ళే ఎంప్లాయీస్ కానివ్వండి, లేదా దానికి వెళ్ళే మెటీరియల్ కానివ్వండి, అంతా కూడా ఈ రోడ్డు చాలా అందరికీ కూడా చాలా ఉపయోగకరంగా ఉంటుంది. బేసికల్గా ఈ రోడ్డు అంటే రోడ్ ఫార్మేషన్ అనేది టోటల్గా చివరి నుండి చివరి వరకు అంటే పోతవరం నుండి అన్నగూడెం వరకు ఎన్నిసార్లు రోడ్స్ వేసిన బిట్స్ కానీ వేస్తున్నారు, కానీ టోటల్ కంప్లీట్గా వేసిందైతే గత ప్రభుత్వాలలో జరగలేదు. ఈ రోజున జగనన్న ప్రభుత్వంలోనే ఈ ఒక్క రోడ్డుకి 3 డిపార్ట్మెంట్స్ నుండి నిధులు సేకరించడం, సకాలంలో చేయడం, ఈ రోడ్డు అంతా కూడా మరి ప్రజానీకానికి, రైతాంగానికి కూడా ఉపయోగకరంగా ఉంటుంది.